యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బాయ్. అవునే, బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్కి రావడం ఎందుకు? అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ని బంగారాన్ని ఎంత మందికి చూపిస్తే అంత గొప్పే. డిస్టెన్స్ డిస్టెన్స్. మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం? అబే, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అబే, నిన్నేగా అడుగుతున్నాను. అబే చెప్పు అబే. అబే అబే స్టాప్. ఆపకపోతే దూకేస్తాను. ఆపు అబే, ఆపు. ఏంటబి, ఎక్కడికి తీసుకొచ్చావు? అమ్మా, నీ కోడలు వచ్చింది. స్పందన, అమ్మ. సుశీల, నీకు మాట ఇచ్చాను కదా, నీ కోడల్ని ఫస్ట్ నీకే చూపిస్తానని. స్పందన, అమ్మ చనిపోయి 5 ఏళ్ళు అయింది స్పందన. కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మ అనే పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది. ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన. ఇప్పటికీ నేను పడుకుంటే తలొచ్చి దుప్పటి కప్పుతున్నట్టు అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలాసార్లు అన్నాను, అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుంది అని. అమ్మ ఏ స్పందన, కలెక్టరేట్లో కడగలాడిచ్చిన ఇంటికి రాగానే వంటగదిలోకి వచ్చేసేది. బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియ స్పందన. చిరాకు పడతాం, విసుక్కుంటాం, నీకేం తెలియదని సీరియస్ అవుతాం. కానీ పిల్లల అవసరం పేరే అమ్మని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది. అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే. ఇలా వెళ్ళిపోవాలనిపించిందమ్మ నన్ను వదిలేసి. నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తావు. అమ్మాయి నచ్చిందా? చేసుకోవచ్చు కదా. అసలు పేరెంట్స్ మన పైన ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. మనల్ని డాక్టర్లను చేయాలని, ఇంజనీర్లను చేయాలని, ఆ సెట్లు ఈ సెట్లు రాయించేది మనం ఏదో రకంగా సెట్ అవ్వాలి. ఇంకా 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 కొంచెం క్లోజ్గా జరగచ్చా? అసలు మమ్మీస్ డాడీస్ డే నైట్ అని చూసుకోకుండా ఎవరి కోసం కష్టపడతారు. అంత కష్టపడి మనం కనిపించగానే అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుంటాం. అది మనం గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయాలి. ఇంకా 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 ఇంకొంచెం దగ్గరకు జరగచ్చా? అసలు పేరెంట్స్ బతికేదే మన కోసం తెలుసా? మనం తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు. మనం కూడా పేరెంట్స్ కోసమే బతకాలి. ఇంకా
ఇంకా ఇంకా నీ ఊర్లో తలపెట్టుకోవచ్చా? హాయ్. ఎంత దూరం వచ్చావా? ఇక్కడికి కూడానా? యారా నేనేం డిస్టర్బ్ చేశానా? అస్సలు డిస్టర్బెన్సే లేదు. 100 కిలోమీటర్స్ వచ్చావురా. థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ విజిట్. గాడ్ బ్లెస్ యూ. పదింకా చూస్తున్నావేంటి? ఇంకా లే, పదింకా. ఇటు బయటికి పెద్ద సాంబార్ కానీ లోపల పెద్ద జంతాబార్. దా. స్పందన, మనది జన్మ జన్మల బంధం. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఎంతమంది అడ్డొచ్చినా మనల్ని విడతీయలేరు. మన ఇద్దరి మధ్యన ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంకేమీ ఉండదు, ఇంకెవరూ ఉండరు. మేట్ ఫర్ ఈచ్ అదర్. హలో, ఇప్పుడే కదా జన్మ జన్మల బంధం, మేట్ ఫర్ ఈచ్ అదర్ అని చాలా చెప్పాను. అప్పుడే ఎంత గ్యాప్ ఏంటి? తప్పదురా, ఏ తప్పదురా. ఏ అటు జెంట్స్, ఇటు లేడీస్. అంతా బాగానే ఉంది కదా రాజా, మరి అమ్మాయిని హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? ఏమో నాకు అదే తెలియట్లేదు సార్. ఈ క్యూట్ లవ్ స్టోరీలో ఓ కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకుందాం రాజా. బ్రేక్. అక్కకి ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా సరే నాన్నకు మాత్రం నా లవ్ మ్యాటర్ తెలియకూడదు. చెప్పేద్దామా? ఏంటే, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదక్క. కానీ చెప్పేస్తాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. స్పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే వాడే లవ్ చేశాడు. నేను ఇంకా ఏం చెప్పలేదు. తెలుస్తుందిలే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డా. అక్క, కొంచెం నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలనే? ఏం లేదక్క, సింపుల్. నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు. లవ్ చేసిన వాడినే ఒఫీషియల్ గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. లేకపోతే లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు. ప్లీజ్ నాన్నకు చెప్పక్క. నేనేం చెప్పాలే? నా పరిస్థితే బాలేదు. ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను? ఏమైందక్క? ఏమైందంటావేంటే? మీ బావని చూడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనని అలా మాసిన గడ్డంతో చూసానా? అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా? నేను చెప్పి చూసానే, వినట్లేదు. అక్క, బావ 2 minutes లో షేవింగ్ చేసుకుంటే నాన్నకి చెప్పేస్తావా? సరే కానీ చూద్దాం. 2 minutes. హలో. హాయ్ మహేష్. ఎన్ని రోజులక కాల్ చేసేది? ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? అబ్బా ఏంటి మహేష్, నా చెంపకంత గుచ్చుకుంటోంది. నీ గడ్డమా? నా గడ్డమే బాగా కలిపోయిందా? నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడతాప్పా. ఇప్పుడే జస్ట్ 1 minute. అక్క, ఏం చేసావే? మ్యాజిక్. నాన్న కాల్ చేస్తావా? కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్గా ఇంటికే రమ్మని పిలుస్తా. నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ని రెడీ చేసుకోపో. థ్యాంక్ యూ. ఏ ఇలా వద్దు అమ్ము, ఫార్మల్స్ ఉండాలి. ఇలా అయితే కష్టం. ఇంతకీ ఏం చేస్తున్నావే? నన్ను నమ్మేస్తున్నావా? అమ్మాయాలనుకున్నా కొనేవాడు ఉండాలి కదరా. హీరో మెటీరియల్ని నన్నే అంటావా? హీరోనా జీరోనా అని మా నాన్నని కలిసాక తెలుస్తుంది. ఏంటి మీ నాన్న వస్తున్నాడు ఎక్కడికి? మా ఇంటికి వచ్చి కలవాలి. నేను డ్రామా అంతా డిజైన్ చేశాను. జస్ట్ మా అక్క చాలా మంచి అబ్బాయి నాన్న అని నిన్ను మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్
ప్యాంట్ వేసుకొని నీట్ గా టక్ చేసుకొని బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్ రావాలి. సరే. మా నాన్నని చూడగానే చాలా సిన్సియర్ గా విష్ చేయాలి. ఇది ఒకసారి విష్ చేయి, నేను వీడియో తీస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. అభి, గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్తే అంకుల్. శుభోదయం అంకుల్. అంత ఓవర్ యాక్షన్ వద్దు. మావా నీ పిల్లనిస్తావా? ఆ ఎక్స్ట్రాలే వద్దు. బీ సీరియస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. షార్ప్ గా రేపు 9 in the morning. సరే, ఇంతకీ మీ నాన్న ఏం చేస్తాడు? ఈడ ఉండాలంటే నా చెప్పు చేతల్లోనైనా ఉండాలా, లేకుంటే నా చెప్పు కిందైనా ఉండాలా. ఏంరా సచ్చినాడన్నా. కూర్చోండి. ఏమ్రా ఉద్యోగి, నా మీదనే ఎంక్వైరీ చేస్తాడావంటనే? నీతో వచ్చిన వాళ్ళను నీ కళ్ళ ముందే చెప్పినా చూసినావుగా. పులి బతకాలంటే జింక సావల్లా. వేటనా ఆటనా? తప్పైందండి, క్షమించండి, నేను వెళ్తానండి. అడిగి పోతావు? ప్లీజ్ సార్. ఏం పర్లేదు, దా, కూర్చో. నేను వెళ్తానండి. కూర్చో. సాక్ష్యాధారాల కోసం జిల్లా మొత్తం జల్లెడబట్టావంటనే అంత శ్రమయాలరా? ఏడ్సాకో ఏడ్సాకో ఏడ్సాకో, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండాదిరా. ఇప్పుడు ఒకడు వస్తాడాడు, వాడు నా కూతుర్ని ప్రేమించినాడంట. ఆ సంగతి నాకు చెప్పనీకొస్తాడాడు. పులి పోన్లోకే పువ్వు వస్తే ఎట్లాంటదిరా? నాకి పారేస్తాది. వాడిని నీ కళ్ళ ముందే సంతా. అవు, ఇదంతా వీడియో తీసి యాదో ట్యూబ్ లో పెట్టావటనే. పెట్టు అన్నా, వాడు వచ్చినాడన్నా. ఏమీ వచ్చినావా? బాగున్నావా? ఏమట్లా బిగిసే పోయినావు? భయమేచ్చండదా? ఏం పర్లేదులేదా? అమ్మ నాయన బాగుండారా? కూర్చో. రాగి ముద్ద తింటావా? నాటు కోడి పులుసు కలిపి ఏచ్చే సర్ర 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 ఎత్తాని. అమ్మా స్పందన, ఎవరు వచ్చినారు చూడి. దమ్మా దా. అభి చాలా బాగున్నాడమ్మా. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నీకు కరెక్ట్ జోడి. చూసుకోమ్మా, బాగా చూసుకో. కళ్ళ నిండా చూసుకో, కళ్ళారా చూసుకో. జీవితాంతం కాదు, చివరి తూరి. ఎంత ధైర్యం రానికి? డబ్బు నా కొడక, నా ఇంటికొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతావా? అమ్మా, ఈ టైంలో చేసావేంట్రా? ఏంటి ఏం చెప్పనే? రేపు మా డాడీ వస్తాడని చెప్పు, కానీ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చెప్పలేదు. ఇక్కడేమో కత్తులు పట్టుకుని కల్లోకి వస్తున్నాడు. హలో, మా నాన్నేం ఫ్యాక్షన్ ఫాదర్ కాదు, చాలా ఫ్రెండ్లీ ఫాదర్. గవర్నమెంట్ ఎంప్లాయీలా చాలా సింపుల్గా ఉంటాడు. నువ్వు హ్యాపీగా పడుకో, లేదంటే గ్లామర్ తగ్గిపోద్ది. ఏం పడుకుంటాం, ఎలాగో మిడ్ నైట్ అయింది కదా, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడను? masala.com. తొందర ఎందుకు? రేపు మీ మామగారితో మాట్లాడదులే. ఎందుకులే, ఈ లోపు తెలంగాణ బ్యాక్డ్రాప్ లో కలగంటాను. తెల్లారుద్ది. బాయ్. దైత్రుడా, మూడొస్తా తిప్పేస్తావా? ప్రేమిస్తుంది దాని ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు నీ ఆటోకి. సారీ అండి. నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. కూర్చోన్నానా, లేకపోతే ఫ్రెష్ అవుతారా? లేదమ్మా, మంచి కాఫీ తీసుకురా. ఓకే.
నాన్న ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? సూపర్. టీవీ పెట్టనా? పెట్టు క్రికెట్ వస్తుంది చూడాలి. జస్ట్ 1 minute నాన్న. నాన్న కాఫీ. నాన్న చాలా మంచి కుర్రాడు నాన్న. అంటే ఏదో క్యాజువల్గా రమ్మన్నాను. మ్మ్. మీకు నచ్చితే మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం. అంటే స్పందనకి విషయం తెలీదు నాన్న. నాన్న నేను చెప్పానే అభినవ్ అని, అది. గుడ్ మార్నింగ్ అంకుల్. గైదుడా మూడొస్తా తిప్పేస్తావా? ప్రేమించిన దాని ఇంటికి పెళ్లి చూపులు వెళ్తున్నా సరిపోయింది, లేకపోతే నీకు నీ ఆటో. మార్నింగ్ రా బాబు, కూర్చో. సరిగ్గా కూర్చో బాబు, పడిపోగలవు. థ్యాంక్స్ అంకుల్. అభినవ్ టీయా కాఫీయా? పాలు. పాలు. స్పందన పాలు. సరే. ఇండియా బ్యాటింగ్ అంకుల్. థ్యాంక్ యూ. తాగండి పాలు. అలాగే. మీ అక్క అండి? చెల్లి. ఓ, మీ పేరు? స్పందన. ఓ, నైస్ నేమ్. భలే నటిస్తున్నారా? మీ పేరు? అభినవ్. ఆస్కార్ చేయొచ్చు. ఏ కాలేజ్? NRCM. ఓ, మీరే కాలేజ్? MGBA. అమ్మా స్పందన, నాన్న. నువ్వు వెళ్ళమ్మా. బాబు తర్వాత వెళ్తాం. ఓకే అంకుల్. స్వప్న గారు వెళ్ళొస్తానండి. మంచిది. ఉంటాను అంకుల్. బాయ్ బాబు. బాయ్ అంకుల్. స్వప్న గారు, బాయ్ బాయ్. మీ చెల్లి పేరు? స్పందన. స్పందన గారు, ఉంటానండి. బాయ్ అభినవ్ గారు. సరిగ్గా కూర్చోండి అంకుల్, పడిపోతాను. అక్క ఒకసారి ఇలా వస్తావా? ఒక నిమిషం నాన్న. అక్క నాన్నకు అభి నచ్చడం లేదో కనుక్కో అక్క. ఇప్పుడే వద్దే, తర్వాత అడుగుతానులే. నో ప్లీజ్, నా మంచి అక్క. ఓకే. నాన్న అబ్బాయి ఎలా ఉన్నాడు? మీరు తీసుకున్నంత ఫాస్ట్గా నేను డెసిషన్స్ తీసుకోలేను కదమ్మా. Hey uncle, how are you? Long time no see ya. See you the night. వీడెవడమ్మా మన ఇంట్లో తిరుగుతున్నాడు? మీ అల్లుడు నాన్న.